బ్రేకింగ్ న్యూస్. ఇద్దరు నేతల మధ్య విభేదాలతో కడపలో టెన్షన్ వాతావరణం తారాస్థాయికి చేరింది. ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో కడపలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కడప జిల్లా ఎర్రగొండ మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి తాడిపత్రిలోని ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ తరలింపులో ఇరువురి నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. జేసీ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీపీపీకి వస్తాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆర్టీపీపీకి భారీగా జేసీ వర్గీయులు చేరుకున్నారు. జేసీని అడ్డుకోవడానికి కడప అనంతపూర్ బోర్డర్ దగ్గర భారీగా పోలీసులను కూడా మోహరించారు. కొండాపురం మండలం సుగమంచిపల్లి దగ్గర ముమ్మర తనిఖీలు కూడా చేస్తున్నారు. ఏ క్షణమైనా జేసీ కడపకు వచ్చే అవకాశం ఉంటుందని, ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తే అక్కడ హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు సరిహద్దులో భారీగా మోహరించున్నారు. మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కిషోర్, జేసీ ప్రభాకర్ రెడ్డి కడపకు వస్తున్నారా? పోలీసులు ఆయన రాకుండా అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏంటి అసలు కడపలో పరిస్థితి? కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీపీపీ నుంచి ప్రయాస్ తరలించి వివాదం గాలివానంగా మారి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణమే నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే నిన్న ఆర్టీపీపీ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలను అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఆయన కూడా లేఖ రాయడం జరిగింది. లేఖ రాసి గత కొంతకాలంగా ఆర్టీపీపీలో తన వాహనాలను అడ్డుకుంటున్నారు. ఏదైతే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి అనుచరులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నేను కూడా సంయమనంతో వ్యవహరించాను. గత కొంతకాలంగా ఏదైతే పదవి నుంచి కూడా తాను సంయమంగా వ్యవహరించినప్పటికీ కూడా తన వాహనాలను అదే విధంగా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాను మరోమారు కూడా ఎస్పీ కూడా పలుమార్లు లేఖ రాశాను. లేఖ రాసినప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాను ఒక్కసారిగా అక్కడికి రావాలని ప్రయత్నం చేస్తానటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ రకంగా హెచ్చరించారు. అదే విధంగా ఏదైతే నిన్న కూడా ఆయన వాహనాలను కూడా అటు ఆర్టీపీపీలో అడుగు పెట్టడం, ఈ క్రమంలో ఒక్కసారిగా అటు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచర వర్గం కూడా తాడిపత్రిలో అటు ఇసుకకు సంబంధించినటువంటి అదే విధంగా సిమెంట్ లారీని ఏదైతే ఆదినారాయణ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాహనాలను కూడా ఆయన అక్కడ అడ్డుకున్న పరిస్థితి. అంటే ఈ క్రమంలో ఒక్కసారిగా అటు ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య వార్ ఒక రకంగా ముదిరి పాకాన పడిందనే చెప్పవచ్చు. ఏదైతే ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఈ రోజు మాత్రం ఆయన తన వాహనాలను పంపించినా కూడా అనుమతించకపోతే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని కూడా ఆయన లేఖలో స్పష్టం చేయడం. ఈ వ్యవహారం పైన అదేవిధంగా ఎస్పీ కావచ్చు, అదేవిధంగా జమ్మలమూరు డిఎస్పీ కూడా పలుమార్లు లేఖ రాశారు. లేఖ రాసినప్పటికీ కూడా వాటితో ఎలాంటి స్పందన లేదని విషయాన్ని కూడా ఆయన లేఖలో స్పష్టం చేయడం జరిగారు. మరోమారు లేఖ రాస్తున్నాను, రేపు ఖచ్చితంగా తన వాహనాలను అనుమతించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, తాను సహించేది లేదు. వైసీపీ హయాంలోనే తన పైన 93 కేసులు, ఫాల్స్ కేసులు నమోదు చేశారు. ఎవరికి భయపడే ప్రసక్తి లేనటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూ లేఖ రాశారు. అయితే తాజాగా ఏదైతే తాడిపత్రికి సంబంధించినటువంటి వాహనాలు ఆర్టీసీ కోసం చేరుతున్నాయి, దాదాపు 6 వాహనాలు చేరుతున్నాయి. 6 వాహనాలను కూడా లోనికి అనుమతించిన పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే అటు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి బయలుదేరారు. అదేవిధంగా అస్మిత్ రెడ్డి అనుచర వర్గాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఇప్పటికే అటు జమ్మలమడుగు అదేదైతే ఆ తాడిపత్రి కడప సరిహద్దు ప్రాంతమైనటువంటి సుగమంచిపల్లిలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను భాగంగా వందలాది పోలీసులు అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇద్దరు కూటమి నేతల మధ్య ఇలా విభేదాలు చోటు చేసుకోవడం, ఇద్దరు బాహాబాహిగా దిగడం, సవాళ్ళు ప్రతి సవాలు విసురుకోవడం, ఇవన్నీ లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే అవకాశం ఉంటుంది. మరి ఆ కూటమి నేతలు ఎవరైనా కలగజేసుకుంటూ ఉన్నారా? టీడీపీ నేతలు ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ఎస్, ఎందుకంటే ఈ వ్యవహారం పైన రోహిత్, ఎందుకంటే ఈ వ్యవహారం పైన కూటమి నేతలు ఇప్పుడే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదించేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే తాను సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను, తాను ఎక్కడ రాజీ అయ్యే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఆర్టీపీకి సంబంధించి కొంత మేర డబ్బులు చెల్లించాలి, అదేవిధంగా తమకు 40% వాటా ఇవ్వాలని అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో తాము ఎవరికి వాటాలు ఇచ్చే ప్రసక్తే లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వాటా విషయంలో కూడా కొంత తేడాలు ఉన్నాయన్నటువంటి వ్యవహారం కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇప్పటికే ఏదైతే ఆర్టీపీలో కూడా
వాళ్ళ వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో తాడిపత్రి నుంచి ఖచ్చితంగా ఆయన బయలుదేరుతారన్నటువంటి సమాచారం అందుకొని అప్పటికే ఏదైతే కూటమి నేతలు ఉంటారో, కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చర్చించే ప్రయత్నాలు కొనసాగిస్తారు. మరోవైపు చర్చలు నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇరు వర్గాలు కూడా రాజీ అయ్యే ప్రసక్తి కనపడడం లేదు. ఎందుకంటే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూటమి నేతలు అటు ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కూడా ఇద్దరు కూడా ససేమిరా అనే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి బెస్ట్ పోకుండా ఇద్దరు కలిసి మెలిసి ఒక రకంగా వ్యాపారం కొనసాగించాలన్నటువంటి విషయాన్ని కూడా అంటే నిజానికి అసలు ఎవరికి అవకాశం ఉంటుంది ఆ ఫ్లై యాష్ తోలుకోవడానికి? గతంలో వైసీపీ ఉన్నప్పుడు అటు తాడిపత్రి ఎమ్మెల్యే ఇటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి మ్యూచువల్గా వాటిని సిమెంట్ పరిశ్రమకు సరఫరా చేస్తూ ఉండేవారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇటు బీజేపీ ఎమ్మెల్యే అటు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరికి ఇప్పుడు ఆ ఫ్లై యాష్ను తోలుకునే విషయంలో వివాదం ఏర్పడుతోంది. సో ఇది సామరస్యంగా జరిగే అవకాశం ఉంటుందా? ఈ వ్యవహారం సామరస్యంగా సద్దుమనిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే అక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా అటు ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గాలు ఒక్కసారిగా కూడా అక్కడికి వెళ్ళి ఏదైతే ఆ సోలార్ పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి సిబ్బంది పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులే అటు జమ్మలమూరులో కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఏదైతే ప్రయాస ఇద్దరు కలిసి వ్యాపారాలు కొనసాగిస్తారో ఆ వ్యాపారాలు ఏదైతే బూడిద చిచ్చు ఒక రకంగా ఇద్దరి మధ్య చిచ్చు రేపిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బూడిద వ్యవహారంలో కూడా తరలించే విషయంలో కూడా అటు ఇద్దరి మధ్య కూడా సిమెంట్ కావచ్చు ఇతరత్ర వ్యవహారాలు కూడా ఇద్దరు కలిసి చేసుకునేవారు. అయితే ప్రస్తుతం ఇది మధ్య పోటాపోటీ నెలకొన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి అనుచర వర్గాల మధ్య ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్న ఈ వ్యవహారం అటు ముదిరి పాకాన పడిందనే చెప్పవచ్చు. పెద్దలు ఏదైతే సీఎం చంద్రబాబు గానీ లేకుంటే ఎవరైనా మిగతా నేతలు జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే మార్గం లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు కూటమి నేతలు కూడా ఇప్పటికే ఏదైతే వారిద్దరిని సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు కొనసాగుతారు. ఒకవైపు అటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అసలు ఆర్టీపీపీ దగ్గర పోలీసు భద్రత ఎలా ఉంది ఇప్పుడు? ఒకవేళ ఇద్దరు నేతలు అక్కడ బాహాబాహికి దిగి అక్కడికి రావటానికి అడ్డుకునే విధంగా పోలీసులు అటు సరిహద్దులోనే కాపలా కాస్తున్నారు. ఇటు ఆర్టీపీపీ దగ్గర ఏమైనా భద్రత ఏర్పాట్లు చేశారా? ఎస్ రోహిత్, ఎందుకంటే ఏదైతే నిన్న ఆయన ఎస్పీకి లేఖ రాసిన నేపథ్యంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే తన వాహనాలను అడ్డుకుంటే మాత్రం ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, తాను ఖచ్చితంగా ఆర్టీపీకి వచ్చి చెప్తాను, జరగబోయే పరిణామాలు పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేయడం. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు వాహనాలను అడ్డుకోవడంతో కూడా ఆయన ఒకసారి కూడా ఆగ్రహ ఆవేశాలకు లోనైన పరిస్థితి కనిపిస్తుంది. తాడిపత్రిలో ఇప్పటికే అటు ఆయన కార్యాలయానికి అనుచర వర్గాలు చేరుకున్నారు. ఇప్పటికే అటు ఏదైతే ప్రభాకర్ రెడ్డి అనుచరులు కూడా వెంటనే అక్కడికి వెళ్లాలని కూడా ఆయనపై ఒత్తిడి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఆయన బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా 3 రహదారుల గుండా ఆయన బయలుదేరే అవకాశాలు మరోవైపు కొండాపురం వంటి ప్రాంతాల నుంచి కూడా ఆయన వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏదైతే కడప సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటారు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా జేసీ భారీ ఎత్తున అనుచర వర్గాలతో అక్కడికి వస్తే మాత్రం అలాంటి సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అక్కడికి వచ్చేవారంతా కూడా రకంగా ఆ పోలీసులను దోసుకొని లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడం భావన ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ వందలాది మంది పోలీసు బలగాన్ని కూడా అక్కడ మోహరింపజేశారు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ వద్ద కూడా ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. తొలుత ఏదైతే ప్రభాకర్ రెడ్డిని అసలు కడప జిల్లాలో అడుగుపెట్టకుండా అటు పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం తీవ్రంగానే కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే 2 ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. మరోవైపు ఆర్టీసీతో కూడా ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ వ్యవహారం పైన కూడా అటు కూటమి నేతలు కూడా కీలకమైన నేతలు కూడా భేటీ అవ్వడం జరిగింది. వారిద్దరూ కూడా అటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సైద్య కుదిర్చే ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆ ప్రయత్నాలు కొనసాగుతుంటే మరోవైపు ఒక రకంగా ఈ వ్యవహారం పాకాల పట్టడంతో కూడా ఇరు వర్గాల మధ్య పూర్తి చిచ్చు ఏ స్థాయికి తీసుకెళ్తుందో అనేటువంటి భయాందోళన ఇక్కడ ఈ ప్రాంత వాసుల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ కిషోర్, కడప జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కూటమి నేతల మధ్య ఫ్లై యాష్ తరలింపు విషయంలో గొడవ చోటు చేసుకుంది. అది తారాస్థాయికి చేరింది. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి తాడిపత్రిలోని ఎల్ఎన్టీ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ తరలింపులో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.
జేసీ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీపీపీకి వస్తాను అని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. ఇప్పటికే ఆర్టీపీపీకి భారీగా జేసీ వర్గీయులు చేరుకున్నారు. జేసీని అడ్డుకోవడానికి కడప అనంతపురం బోర్డర్ దగ్గర భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించారు. కొండాపురం మండలం సుగమంచిపల్లి దగ్గర ముమ్మర తనిఖీలు కూడా చేస్తున్నారు. ఏ క్షణమైనా జేసీ కడపకు వచ్చే అవకాశం ఉంది అని దీంతో పోలీసులు కూడా భారీగా మోహరించున్నారు. అక్కడ ఉత్కంఠ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇరు వర్గాల నేతలు స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. లోకల్గా ఇక్కడే ఒక ధర్మలే స్టేషన్ పక్కన కలమల్ల మా ల్యాండ్ లూజర్స్ ఇక్కడ భూములు కూడా పోయినా. మేము గత 15-20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ల్యాండ్ చూసుకున్నట్టు 4th స్టేజ్ తీసుకున్నప్పటి నుంచి అప్పటి నుంచి మిషన్లు పెట్టుకొని మేము చేసుకుంటా ఉన్నాం. గత ఈ మధ్యలో ఏసీసీ కంపెనీ ఉండి మేము వాళ్ళతోనే డీలింగ్ జరుగుతున్నాము. వాళ్ళు సక్రమంగా మాకు పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దివాకర్ రెడ్డి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తీసుకున్న తర్వాత చెప్తే మేము సరే లోడ్ చేస్తామని చెప్పినాం. మాకు డబ్బులు కావాలి చేస్తామని చెప్పి ఎవరికైనా కానీ మాకేం ఎవరైతే ఏముంది పోయిచ్చినాం. కొద్ది రోజులు 15 రోజులు 20 రోజులు ఇచ్చినారు. ఇంకా 20 రోజుల నుంచి ఇంకా పేమెంట్ చేయడంలే. అందులో 10 రూపాయల కాడ కమిషన్ నిర్ధారణలు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఈ బండ్లు అయ్యి రిసీవ్లు తీసుకోవడం అమ్ముకోవడం. మాకైతే ఇక్కడ సున్నా అట్టే పోవడం. ఆ సమస్య అట్ట 2 నెలలు భరించినాం. సుమారుగా డబ్బు అందరికీ మా బండ్లకైతే లోడింగ్ వాళ్ళకైతే 80 లక్షల దాకా బాకీ పడినారు. పోయి అడిగితే ఎవరు దినేష్ నాకు సంబంధం లేదు బండ్లను అడుగుంటాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరుంటే బిడ్లు పెడితే వాళ్లకు సంబంధం. మా లోడింగ్ లెక్క బండ్లకి మేము వద్దంలే. మా లెక్క ఎట్లా మేము ఇక్కడ లోడింగ్ చేసి ఆ సమస్య మాకుంది. చేయరు. మన ఈ సైడు ఈ కొండాపు లోకల్గా బండ్లు ఒక 20 బండ్లు పెట్టినాం. మన బండ్లు పోతే అన్లోడ్ తొందరగా చేయనీయరు. వాళ్ళ బండ్లు అయినాకనే మళ్ళీ పిలిచి రావాలా, లేకపోతే వాళ్ళ తాడపతి నుంచి దివాకర్ వాళ్ళ బండ్లు వాళ్ళే పోయినాకనే మాయి ఇక్కడ వాళ్ళే వస్తాయి. దాన్ని కూడా లోడ్ చేసి పంపించాం. మొత్తం అందరికీ లోడ్ చేస్తాం. ఇట్లా సమస్యలు ఎక్కువైపోయినాయి. మేము ట్రాన్స్పోర్టర్లు లారీలు